ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము VLOOKUP ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందు వీడియోలో మనము టెక్స్ట్ ఫార్ములాస్ని ఏ విధంగా ఉపయోగించాలో, అలాగే కంకటినేట్ ఫార్ములాని ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకుందాము. ఇప్పుడు ముందుగా మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక డేటాని అయితే ఇచ్చాను. స్టూడెంట్స్ యొక్క ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని ఇక్కడ నేను ఇచ్చినప్పుడు ఈ డేటాను ఉపయోగించి మనం VLOOKUP ఫార్ములాని ఉపయోగిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక సెల్ని సెలెక్ట్ చేశాను. ఆ సెల్లో మనం ఆ ఫార్ములాని ఎంటర్ చేయాలి. మన ఫార్ములాని ఎంటర్ చేసే ముందు మీకు తెలుసు కదా, ఈక్వల్ని ఎంటర్ చేయాలి. ఈక్వల్ని ఎంటర్ చేసిన తర్వాత ఫార్ములాని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, విఎల్ కొట్టగలే. ఇక్కడ చూడండి, కిందని బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా. ఇప్పుడు మనము ట్యాబ్ కీని ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట. కింద చూసినట్లయితే మనకి సింటాక్సెస్ వచ్చాయి. ఆ సింటాక్సెస్ ఏంటంటే లుకప్ వాల్యూ, టేబుల్ అర్రే, అలాగే కాలమ్ ఇండెక్స్ నెంబరు, రేంజ్ లుకప్ అనమాట. ఇక్కడ మనకి లుకప్ వాల్యూ ఏంటంటే రిటర్న్ వాల్యూ రావడానికి ఇచ్చిన వాల్యూని మనం లుకప్ వాల్యూ అంటాం అన్నమాట. అలాగే ఇక్కడ టేబుల్ అర్రే ఉంది కదా. టేబుల్ అర్రే అంటే ఇక్కడ మొత్తం డేటా ఉంది కదా, ఆ మొత్తం డేటాని మనము మొత్తం మనం టేబుల్ అర్రే అంటాం అనమాట. ఇక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే రిటర్న్ వాల్యూ ఏదైతే కావాలో అది మనకి కాలమ్ ఇండెక్స్ నెంబర్ అనమాట. ఇక్కడ రేంజ్ లుకప్ ఏంటంటే 0 కానీ 1 కానీ రేంజ్ లుకప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంది కదా, ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఇది మొత్తం స్టూడెంట్స్ నేమ్ అన్నమాట. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, ఇవన్నీ మనకి కాలమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం మ్యాథ్స్ మార్క్స్ కావాలనుకుంటున్నాం అంటే అది ఎన్నో కాలము, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్కి లుకప్ వాల్యూ నుంచి అది మనకు 1, 2. ఇప్పుడు మనం నేమ్ని సెలెక్షన్ చేసుకొని కామా ఇద్దాం. ఇప్పుడు మనకి టేబుల్ అర్రే కావాలి. టేబుల్ అర్రే కావాలంటే మనము ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఉంది కదా, మనం లుకప్ వాల్యూ ఏ కాలం అయితే ఇచ్చామో ఆ కాలం నుంచే మనకు టేబుల్ అర్రే మనకి అప్లై అవుతుంది అనమాట. ఆ ముందున్నవి మనకి టేబుల్ అర్రే కింద అప్లై అవ్వవు, అది తీసుకోదన్నమాట. అందు గురించి మనం లుకప్ వాల్యూ ఏ కాలం అయితే ఇచ్చామో ఆ కాలం నుంచే మనము మన డేటాని సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం డేటాని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, అక్కడ రేంజ్ అక్కడ మనకి వచ్చింది. మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేసామో రేంజ్ వచ్చింది. ఇప్పుడు కామా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మన మ్యాథ్స్ కదా, ఇప్పుడు అది ఎన్నో కాలంలో ఉంది. మనం లుకప్ వాల్యూ నుంచి 1, 2, 3, 4, 5 కాలం అన్నమాట. ఇది మ్యాథ్స్ అన్నది 5 కాలం. ఇప్పుడు 5 అని ఇచ్చి మనం 4, 5, ఇప్పుడు 5 అని మనం ఇచ్చి మళ్ళీ కామా ఇచ్చి మనం ట్రూ అయితే 0 వస్తాం, ఫాల్స్ అయితే 1 వస్తాం అన్నమాట. అక్కడ 0 ఇచ్చి మనం 0 ఇచ్చి క్లోజ్ పారెంథసిస్ని ఇచ్చి మనం ఎంటర్ కొట్టినట్లయితే మనం చూడండి, అక్కడ 74 అని వచ్చింది. అంటే మ్యాథ్స్ చూడండి, అక్కడ 74 అన్నమాట. అంటే మన లుకప్ వాల్యూ, రిటర్న్ వాల్యూ 74 అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే మిగతా స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ యొక్క మార్క్స్ కూడా అక్కడ వచ్చి చూడండి. ఇప్పుడు మనం సైజ్ పెంచుకొని అది బోల్డ్లో ఇద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ 74, అలాగే రెండో స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ 71, అలాగే థర్డ్, అలాగే ఫోర్త్, అలాగే చూడండి అక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి వచ్చాయి అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటానండి దీన్ని మనం ఏ విధంగా చేసామో. ఇప్పుడు మనం సైన్స్ యొక్క మార్క్స్ చూద్దాం. ప్రతి స్టూడెంట్ యొక్క మళ్ళీ యాస్టీజ్గా ఈక్వల్ ఇచ్చి VLOOKUP అన్న మనం టైప్ చేస్తే అక్కడ చూడండి బ్లూ కలర్లో వచ్చింది. ఇప్పుడు మనం ట్యాబ్ కీని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం వాల్యూ మళ్ళీ మనం స్టూడెంట్
ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ని ఇచ్చేద్దాం అనమాట. అంటే వాల్యూ అది మనం ఇదే ఇవ్వాలని లేదండి. అలాగే మనం అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం టేబుల్ని సెలెక్ట్ చేసుకుందాము. టేబుల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కాలం ఇద్దాం. ఇప్పుడు మనకి సైన్స్ కాలం ఎన్ని కాలంలో 1 2 3 4 5 6 7 కాలం అనమాట. అంటే అక్కడ 7 వేసుకోవాలి. 0 క్లోజ్ బ్రాంకెట్స్ ఎంటర్ కొడితే చూడండి అది సైన్స్ ఫస్ట్ స్టూడెంట్స్ యొక్క సైన్స్ మార్క్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మిగతా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కూడా మనకి ఇక్కడ వచ్చాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటానండి. వీలూకప్ ఫార్ములాని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటానండి. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.